మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 46ను పరిశీలిద్దాం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని కర్మకాండతో పోలుస్తూ అర్జునుడికి ఒక అద్భుతమైన ఉపమానం ద్వారా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అన్ని వైపులా నీటితో నిండిన మహాజలాశయం ఉన్నప్పుడు ఒక చిన్న బావితో ఎంత ప్రయోజనమో, అదేవిధంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల కూడా అంతే ప్రయోజనం. అంటే చిన్న బావి దాహం తీరుస్తుంది, కాని చుట్టూ వరద వచ్చినప్పుడు ఆ బావి ప్రత్యేకత కోల్పోతుంది. అలాగే వేద కర్మలు తాత్కాలిక ఫలాలనిస్తాయి, కాని ఆత్మజ్ఞానమనే మహాసముద్రం పొందిన వారికి ఆ చిన్న ఫలాలు అనవసరం. ఎందుకంటే ఆ జ్ఞానంలో అన్నీ ఇమిడి ఉంటాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం చిన్న లక్ష్యాలతో సంతృప్తి చెందక శాశ్వతమైన జ్ఞానాన్ని వెతకాలి. ఆత్మజ్ఞానమనే అనంతమైన ఆనందాన్ని పొందితే ప్రాపంచిక సుఖాలు అల్పంగా కనిపిస్తాయి. మన దృష్టిని పరిమిత కోరికల నుండి అపరిమితమైన ఆధ్యాత్మికత వైపు మళ్లించమని ఇది ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో ఉద్యోగం, డబ్బు, కీర్తి వంటివి చిన్న బావుల్లాంటివి. అవి అవసరమే, కాని ఆత్మశాంతి, సంతృప్తి అనే మహాజలాశయంతో పోల్చలేము. మన పనులు చేస్తూనే రోజూ కొద్దిసేపు ధ్యానం లేదా భగవచ్చింతన ద్వారా ఆ అంతర్గత శాంతిని వెతకాలి. అప్పుడు జీవితంలోని ఒడిదొడుకులు మనల్ని అంతగా బాధించవు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.